పిడుగురాళ్ల పట్టణంలో నూతనంగా మొబైల్ ఓనర్స్ అసోసియేషన్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పిడుగురాళ్ల పట్టణంలోని మొబైల్ షాప్ ఓనర్స్ భారత్ బ్రహ్మం ఆధ్వర్యంలో పిడుగురాళ్ల మొబైల్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా జి పాండురంగ ప్రసాద్, ఉపాధ్యక్షులుగా పఠాన్ సైద, ప్రధాన కార్యదర్శిగా నారాయణ, జాయింట్ సెక్రటరీగా షేక్ ఇస్మాయిల్, ట్రెజరీగా పూజా మొబైల్స్ కిరణ్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మాట్లాడుతూ పట్టణంలోని షాపు వారికి ఎటువంటి సమస్యలు వచ్చినా తక్షణమే సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, వారికి అండగా ఉంటానని అధ్యక్షులు పాండురంగ ప్రసాద్ తెలియజేశారు. ఉపాధ్యక్షులు మాట్లాడుతూ పట్టణంలో షాపు ఓనర్స్ ఐకమత్యాన్ని చాటి అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని, అందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మెలగాలని, యూనియన్కు సహకరిస్తూ ముందుకు నడవాలని, యూనియన్ కట్టుబాట్లకు అనుగుణంగా నడుచుకోవాలని, యూనియన్ బలోపేతానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణ మొబైల్ షాప్ ఓనర్స్ అందరూ పాల్గొని వారి మద్దతు తెలియజేయడం జరిగింది. అందరం కూడా ఈ రోడ్డు ఖాళీ రావడం చాలా అనిపిస్తాం. అందరం కూడా ఏంటంటే సొంత బ్రదర్లాగా షాప్ కావచ్చు, చేయడం కావచ్చు, సొంత బ్రదర్లాగా ఉంటాయి. రేపు ఫ్యూచర్లో కూడా మన అందరూ కూడా చాలా బాగుంది. వ్యాపారాలు కూడా ఇదే విధంగా మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. అసోసియేషన్ తరఫున మొబైల్ షాపు పిడుగురాళ్ళ మొబైల్ షాపు ఓనర్స్ అసోసియేషన్ తరఫున తెలియజేస్తున్నాం మీకు పత్రికల వారికి. ఇక్కడ షాప్ ఎవరైనా సరే షాప్ ఓపెన్ చేయాల్సింటే మన ప్రెసిడెంట్ గారు నేను చెబుతున్నాను, ప్రెసిడెంట్ గారు నేను తెలియజేస్తున్నాను. ఎవరైనా షాప్ ఓపెన్ చేయాల్సింటే మన ఈరోజు షాపుల వారి అందరి అలా అంగీకారం తీసుకొని మినిమం రేట్స్ అనేది నిర్ణయించడం జరిగింది. దాని యొక్క అనుగుణంగా అందరూ పట్టణంలో ఉన్న మొబైల్ షాప్ ఓనర్స్ అందరూ కూడా ఏకగ్రీవంగా దానికి ఆమోదించారు. దాని ప్రకారం కూడా అందరూ రేట్లు అమ్మవాలి. కస్టమర్లు కూడా అందరూ దానికి సహకరిస్తారని మేము ఆశిస్తున్నాము. ఈ యొక్క అవకాశం ఇచ్చిన పిడుగురాళ్ల మొబైల్ ఓనర్స్ అసోసియేషన్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం షాపులు కొంచెం వాళ్ళ యొక్క అంటే వాళ్ళ యొక్క ముఖ్యమైన ఎజెండా కోసం కొంతమంది పనిచేస్తున్నారు. అలా కాకుండా అందరూ అంటే చిన్న షాపు పెద్ద షాపు అనే తారతమ్యం లేకుండా అందరూ వాళ్ళ యొక్క వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి ఏ విధంగా అయితే చర్యలు తీసుకుంటే బాగుంటుందో ఆ విధంగా ఆ దిశగా యూనియన్ పనిచేస్తుందని తెలియజేయడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే రేట్ల గురించి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ రేట్లు కూడా మన చిన్న పెద్ద షాప్ అనే తేడా లేకుండా ఒక తాటి మీదకి ఒకే రేటు నిర్ణయించుకొని వాటిని అమలు చేసినట్లయితే ముందు కొంచెం కష్టం అనిపించవచ్చు రేట్ల విషయంలో. కానీ ముందు మనం ఆ విధంగా